మాచర్ల ప్రజలకు శుభవార్త. లాయక కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును. నాణ్యత గల దారాలు ఉన్నాయి. అతి తక్కువ ధరల్లో లభించును. కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించగలరు. అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్, కేపీ స్ట్రీట్, బాదేపల్లిలో గల షాప్ ను సంప్రదించండి. మా సెల్ నంబర్ 9959। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। तेलंगाना अखिलती मालियती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल ने आज जरचल्ला MLA कैंप ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि आज जिला महबूब नगर के ज़रई किसान व आवाम काफी खुशी का इजहार करते हुए दिखाई दे रहे हैं। गुज़िश्ता आम इंतखाबात से कबल ज़रई किसानों से किए गए वादों को तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी ने ज़रई किसानों से 2 लाख रुपए कर्ज रकम को माफ करने का ऐलान किया, जिसके तहत पहले किस्त में 1 लाख रुपए कर्जे को माफ किया है, जिससे ज़रई किसान काफी खुश नजर आ रहे हैं। मैं तेलंगाना चीफ मिनिस्टर और तेलंगाना वज़रा को मुबारकबाद पेश करता हूँ। गुज़िश्ता 10 साल BRS हुकूमत ने ज़रई किसानों के हक में एक भी भलाई का काम नहीं किया है, लेकिन आज कांग्रेस पार्टी इख्तिदार में आते ही ज़रई किसानों के 1 लाख रुपए का कर्ज माफ किया है। तरक्याती काम, फलाही काम सिर्फ कांग्रेस हुकूमत ही कर सकती है। ज़रई किसानों का कर्ज माफ करना तारीख साज फैसला है। इस मौके पर सैयद मिनाजुद्दीन, सदर टाउन कांग्रेस जरचल्ला, B शिवकुमार, JD नित्यानंदम, B वेंकटेशम, T नसीर के अलावा दीगर कांग्रेस पार्टी के कायदीन की कसीर तादाद मौजूद थी। వ్యవసాయ రంగం సంబంధించిన PSC అధ్యక్షులుగా ఎన్నికైన అలాగే దాంతోపాటు DCM అధ్యక్షులు పనిచేసిన రైతు సమస్యలు, రైతు కష్టాలు, రైతులు బయట రుణాలకు ఆధారపడే విధానము, వాళ్ళు బయట కట్టి వడ్డీల గురించి నాకు పూర్తి అవగాహన కలిగిన ఓ సన్నకారు రైతుగా, ఓ రైతు బిడ్డగా నాకున్న అనుభవంతో మాట్లాడుతున్నాను. నిన్న తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది ఒక చారిత్రకమైన నిర్ణయం అని చెప్పి చెప్పగలుగుతాం. దానికి కారణాలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నెహ్రూ గారిని మొదలుపెట్టుకుంటే ఈ రాహుల్ గాంధీ వరకు కూడా ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడాలి, దాంట్లో భారతదేశ రైతాంగం వ్యవసాయం అనేది ఒక ఇండస్ట్రీ కావాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకుని గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన నెహ్రూ గారి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే ఈ భారతదేశంలో ఏకైక రాజకీయ పార్టీ, రైతుల పక్షపాతి పార్టీగా, రైతుల అభివృద్ధి చేసే పార్టీగా, ప్రధానంగా ఒక రాష్ట్రం వనరులు అన్ని కూడా సమకూర్చే పార్టీగా ఈరోజు భారతదేశంలో చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా సమావేశాలను చేసాల్లో వచ్చిన ఇన్పుట్స్ను అధిష్టానానికి నిర్ణయించడం, రైతులు ఇళ్ల తరబడి దగా కాబడుతుంది, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సిన వనరులు మనం వెళ్ళిపోతున్నాం. తెలంగాణలో ఉన్న సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఆగ్రోస్ కానీ ఈరోజు శానిటేషన్ చేసే విధానం కానీ ఈరోజు సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. కేవలం రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి 10 ఏళ్లలో 20,000 కోట్లు కూడా ఇవ్వలేదు. అవి కూడా మిత్రులు సరిపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడంగానే మనం వాళ్ళకి కావాల్సిన రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒక కార్యక్రమం తీసుకున్నారు. తర్వాత మేనిఫెస్టో చేర్చడం,
మనపాసులో పెట్టిన కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు తరుణంలో ప్రభుత్వం పడి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అందరికీ తెలుసు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 17 లక్షల రూపాయలు అప్పు చేసి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని డెట్ ప్రభుత్వంగా అప్పయ్యడం జరిగింది. అయినా మా సంకల్పం రైతు సంక్షేమం, రైతుల అభివృద్ధి, రైతుల గౌరవాన్ని మనం కాపాడుతూ ఉంది. చాలా సందర్భాల్లో వడ్డీ కట్టలేక, అటు బ్యాంకులో అటు బయట వడ్డీ కట్టలేక బంగారం అమ్ముకొని భూములు అమ్ముకొని ఆత్మహత్య చేస్తున్నటువంటి చూసినాం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా బడ్జెట్లో భాగం వాళ్ళకి కేటాయించి 2 లక్షల రుణమాఫీ చేయాలని కార్యక్రమం తీసుకొని నిన్న ప్రారంభించడం జరిగింది. నిన్న ₹1,00,000 దాకా వాళ్ళు అకౌంట్ డివైడ్ చేస్తే ఈరోజు నేను చాలా జడ్చల కాన్స్టిట్యూషన్ కానీ మహేంద్ర కాన్స్టిట్యూషన్ కానీ ఈరోజు చాలామంది రైతులతో ముఖాముఖి. నిజంగానే ఆ సూత్రం చూస్తే తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో మార్పు అని చెప్పి ఒక ఈరోజు రావడం అంటే ప్రభుత్వాలు చాలా వస్తాయి పోతాయి, కానీ వాస్తవ పరిస్థితి గమనించి ఈరోజు నిన్న ₹1,00,000 వేసిండ్రు, కొన్ని రోజులు 1,50,000 ఇస్తారు, అందులో 15 ఆగస్టులో కూడా 2 లక్షలు పూర్తి ఇస్తామని చెప్పి నమ్మకముందు ఆ ప్రజలు నమ్మకాన్ని కల్పించారు. మాకు నమ్మకం ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన నాయకత్వం మీద. రేవంత్ రెడ్డి గారు పట్టి గారు కష్టపడి అమౌంట్ పోగు చేసి అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఈరోజు రైతులకు సంబంధించిన ఓ పెద్ద మొత్తంలో 31,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు రుణమాఫీ చేసినట్టే దాన్ని ఈరోజు ఒక చారిత్రక సత్యం అని చెప్పారు. బహుశా అనుకుంటా యావత్ భారతదేశంలో ఎవరేం మాట్లాడినా, ఎంతమంది రైతు నాయకులు ముఖ్యమంత్రులైనా, ఎన్ని పార్టీలు పాలించినా, ఇంత పెద్ద మొత్తంలో రైతులకు మాఫీ చేసి వాళ్ళకి ఈరోజు అప్పులు ఎప్పుడు చేసే ప్రభుత్వము రేవంత్ ప్రభుత్వం వేరే ప్రభుత్వం కాదు. దానికి నేను రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రజల తరఫున, రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, వాళ్ళ మంత్రివర్గానికి మనస్ఫూర్తిగా తెలుసుకుంటాను. ₹1,00,000 నిన్న జమైన రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక నిర్మాణాత్మక మార్పు తీసుకొచ్చి వాళ్ళ జాతి సంపద పెంచుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏదో అషామాషి కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం కేవలం రుణమాఫీ కొరకే పరిమితం కాదు. రేపు విధానంలో పెండింగ్ ప్రాజెక్ట్స్ ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించి అదనంగా 35,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేసే ముందు పోతున్నాం. రాష్ట్రంలో ఈరోజు అర్జెంట్గా డబ్బులు పెట్టి పనిచేస్తే సాగును అందిస్తారని దాన్ని గుర్తించేందుకు దాన్ని ముందు తీసుకొస్తున్నాం. ఈ బడ్జెట్లో సీమభాగం వ్యవసాయదారులకి సాగునీరు కేటాయించడం జరుగుతుంది. దాంతోపాటు డిఫరెంట్గా ఉన్న అగ్రికల్చర్. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।